2007 సంవత్సరంలో ఏదైతే రైతుల విధానాన్ని ప్రభుత్వం ఆమోదించిందో ఇప్పటి వరకు ఉన్న సాగు విధానాలకి ఇది చాలా భిన్నంగా ఉంచే ప్రయత్నం జరిగింది. ఎందుకు భిన్నంగా ఇది ఉంచే ప్రయత్నం జరిగింది అంటే ఇప్పటి వరకు కూడా సాగు సంస్కరణలన్నీ భూమి హక్కులు ఇవ్వడం కోసమో లేదా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేయడం కోసమో వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అభివృద్ధి మీద దృష్టి జరిగింది, కానీ రైతు మీద ప్రత్యేక దృష్టి లేదు. ఈ విధానం ఏమంటుందంటే వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టడం కాదు, రైతు మీద దృష్టి పెట్టాలి అంటుంది ఈ విధానం. రైతు బాగుంటే వ్యవసాయం బాగుంటుంది అనేది ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పటిదాకా మనం ఏమంటున్నాము, వ్యవసాయం బాగుంటే రైతు బాగుంటుంది అంటున్నాం. కాకపోవచ్చు కూడా వ్యవసాయం బాగున్నంత మాత్రాన రైతు బాగుంటాడని చెప్పలేం, బాగానే ఉంటాడు. కానీ దృష్టి కేవలం వ్యవసాయం మీద కాదు, రైతు మీద ప్రధానమైన దృష్టి ఉండాలి అనేది 2007లో వచ్చిన ఈ విధానం యొక్క ప్రాథమిక సూత్రం. అందుకోసం ఈ విధానం ఏమంటుందంటే రైతుల ఆదాయాన్ని పెంచటమే ప్రధాన లక్ష్యం అని చెప్తుంది. ఈ విధానంలో వ్యవసాయం బాగు చేయటం అవన్నీ జరగాలి, కానీ ప్రధాన లక్ష్యం ఏంటి, రైతుల ఆదాయం పెరగటాన్నే ప్రధాన ధ్యేయంగా ఈ విధాన రూపకల్పన జరిగింది.